హాయ్ హలో నమస్తే అండి. నేను మీ సంజన. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంజన కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి చెక్కలు అంటారండి. ఇటు తెలంగాణ సైడ్ అయితే కట్టెగారెలు అంటారంట. నేనైతే చెక్కలు చేస్తున్నాను ఈరోజు. చాలా అంటే చాలా క్రిస్పీగా, చాలా త్వరగా కూడా అయిపోతుందండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ప్రతి ఒక్కటి టిప్ వైజ్గా మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను. కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దానికోసం ముందుగా నేనైతే మీకోసం అని చూపించడానికి ఒక పావు కేజీ 300-400 గ్రామ్స్ వరకు తీసుకుంటున్నాను బియ్యం పిండిని. దానికోసం నేను ముందుగా ఒక 2-3 స్పూన్ల పెసరపప్పునైతే నానబెట్టుకున్నాను. ఈ ప్లేస్లో మీరు మినప్పప్పు ఏదైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. అలానే పిండిని మొత్తం కూడా ఇలా జల్లించి ఒక బౌల్లో వేసుకున్నానండి. చూసారు కదా, మంచిగా అంటే కొద్దిగా ఏమైనా నలకలు ఉన్నా, దుమ్ము ఉన్నా, కొద్దిగా బరుసుగా ఉన్నా కూడా మనకి మొత్తము అనేది జల్లిస్తే స్మూత్గా వస్తాయి చెక్కలు అనేవి. తర్వాత ఇట్లా ఒక 3-4 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, అలానే ఒక 2 చిన్న చిన్న అల్లం ముక్కలు తీసుకున్నాను నేను. ఇది మొత్తం అల్లం కూడా మంచిగా క్లీన్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని మొత్తం మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని అయినా కానీ మెత్తగా గ్రైండ్ చేసుకోండి. అలానే ఒక 50 గ్రామ్స్ కంటే కొంచెం తక్కువ, ఒక 20 గ్రామ్స్ అలా డాల్డాని యూస్ చేయాలండి. డాల్డా కానీ బటర్ కానీ యూస్ చేస్తే చెక్కలు మంచిగా అయితే వస్తాయి. ఇలా విరవంగానే చాలా క్రిస్పీగా అనిపిస్తాయి, గట్టిగా అనిపించకుండా. అలానే కొద్దిగా వాటర్ కూడా హీట్ చేసి పెట్టుకోవాలి. అలా కొద్దిగా సాల్ట్ అయితేనైతే మనం పిండిలో యాడ్ చేసుకోవచ్చు. నేను రాళ్ళ ఉప్పుని యాడ్ చేస్తున్నాను కాబట్టి వాటర్లో వేసి ఆ నీళ్లు మరిగే వరకు అలా స్టవ్ ఆన్ చేసి పెట్టానండి. చూసారు కదా, పిండిలో మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పుని, అలానే ముందుగా మనం వేడి చేసి పెట్టుకున్న బటర్ లేదా డాల్డాని కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోనే. ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు పేస్ట్ని కూడా మనం ఇందులో వేసుకుని ఒకసారి అన్నీ కలుపుకోవాలండి. మీరు టేస్ట్ కోసం నువ్వులు వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే నువ్వులను అయితే మనం స్కిప్ చేయొచ్చు. నేనైతే నువ్వులు కూడా యాడ్ చేశాను. ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు కూడా వేసానండి. వేసి ఒకసారి ఇలా కలుపుకోవాలి. ముందుగా చెప్పినట్లు మనం అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని కూడా ఇందులోనే వేసి ఇలా కలుపుకోవాలి. బటర్ కానీ డాల్డాని కూడా ఇలా వేడి చేసి పోసుకోవాలండి ఇందులోనే. చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుంది. చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి, క్రంచీగా. చెక్కలు ఎప్పుడు మీరు ఈ విధంగా ట్రై చేసి ఉండరు. కన్ఫామ్గా ఇలా ట్రై చేయండి, తప్పకుండా మీకైతే చాలా మంచిగా వస్తాయి. చూసారు కదా, ఇలా కలుపుకుంటూ ఉండాలి. కొంచెం ఇలా గట్టిగా ఇట్లా అన్నప్పుడు మనం ఉండ చేయడానికి వచ్చినట్లు అనిపిస్తుంది. అలా వస్తే చాలా అంటే చాలా బాగా వస్తాయి ఫైనల్గా అయితే. ఇలా మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకుని మంచిగా కలుపుకోవాలండి. అలానే ఒకవేళ మీరు కారం ఎక్కువ తినేటట్లుంటే కొద్దిగా మనం కూరల్లోకి యూస్ చేసేది కారం కాకుండా అప్పాల్లో కానీ పికిల్స్లోకి వేసే గొడ్డు కారం ఉంటుంది కదా, అది కూడా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. లేదు అని అనుకుంటే కొద్దిగా పచ్చిమిర్చి కూడా ఎక్కువ వేసుకోవచ్చు. పచ్చిమిర్చి మరీ ఎక్కువైతే ఏమవుతుందంటే గ్యాస్ ఫామ్ అయినట్లు అవుతుంది. అలా కాకుండా మీరు చూసి అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. అలానే మనం ముందుగా వేడి చేసి పెట్టుకున్నాం కదండి వాటర్, ఉప్పు కరగడానికి వాటర్లో నేను అలా తిప్పుతున్నాను. ఆ ఉప్పు వాటర్ కూడా ఇందులో వేసి కొద్దిగా కలుపుకుంటూ ఉండాలి. అలానే మరీ మెత్తగా కలపకండి, ఎందుకంటే ఇప్పుడు మనం పూరి ప్రెస్సింగ్ మిషన్తో చేస్తాం కాబట్టి మరీ మెత్తగా అయితే కనుక మనకి మొత్తము అంటే సరిగా తీయడానికి రాకుండా అయిపోతుంది. కాబట్టి కొద్దిగా గట్టిగానే ఉండాలి దీని టెక్స్చర్ అయితే.
ఇలా కలుపుకుంటూ ఉప్పు సరిపోయిందో లేదో కూడా ఒకసారి చూసుకుని, ఒకవేళ సరిపోకపోతే సాల్ట్ మళ్ళీ కొద్దిగా యాడ్ చేసుకుని కలుపుకోండి. మొత్తం మనం కలిపేసిన తర్వాత అయితే మనకి తెలియదండి సాల్ట్ సరిపోకపోయినా యాడ్ చేసుకోవడానికైతే మంచిగా రాదు. ఇలా కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇలా ఫైనల్గా ఇలా కలుపుకోవాలి. చేతికి అంటకుండా ఉంటుంది. అలాని మరీ మెత్తగా అయితే మీరు కలుపుకోవద్దు. కొంతమంది గట్టిగా అంటే చేత్తోనే ఒత్తుతారు. అలా అయితే కొద్దిగా స్మూత్గా కలుపుకోండి, బాగానే ఉంటుంది చేత్తో కాబట్టి. తర్వాత ఒక చాట తీసుకుని నేను పేపర్లన్నీ ఇలా పరిచి పెట్టుకున్నానండి. ఈ పేపర్ల మీద ఈ చెక్కలు చేసి తీసుకెళ్ళి వేడి నూనెలో వేయించాలి కాబట్టి. చూసారు కదా, ఇలా నేను కొద్దిగా ముందుగానే కొన్ని ఉండలనైతే చేసి పెట్టుకున్నాను. పెద్దగా కావాలంటే పెద్దగా, చిన్నగా కావాలంటే చిన్నగా చేసి పెట్టుకోండి. నేనైతే కొంచెం మీడియం సైజు కొన్ని పెద్దగానే చేశాను, మరీ చిన్నగా అయితే చేయలేదు. ఇలా చేసిన తర్వాత పూరీ ప్రెస్సింగ్ మిషన్ మీద మనం ఆయిల్ అయితే ఉంటుంది కదండి, ఆయిల్ కవర్ ఏదైతే ఉందో అది 3 సైడ్స్ కూడా కట్ చేసుకుని దానిలో వేసి ఈ ఉండలు పూరీ ప్రెస్సింగ్ మిషన్లో పెట్టి ఇలా ప్రెస్ చేసి మనం ముందుగా చాటల్లో వేసి పెట్టుకున్న పేపర్ల మీద వేసి నూనె దగ్గరికి తీసుకువెళ్ళి వేయించుకున్నాను. చూసారు కదా, ఇలా పెట్టుకుని మీరు ఇలా ఆయిల్ కవరే కాదు ఏదైనా ప్లాస్టిక్ కవర్కి కూడా కొద్దిగా ఆయిల్ రాసుకుంటూ చేసుకుంటే సరిపోతుంది. మంచిగా అయితే ఇలా ఊడొస్తాయండి మనం తీసేటప్పుడు. అందుకని ఎక్కువ గట్టిగానే ఉండాలి, మరీ మెత్తగా ఉంటే కనుక రాదు. మనం ఎంత రౌండ్గా చేసుకుంటే మనకి అప్ప కూడా అంత మంచి నీట్గా వస్తుంది. అన్నీ కూడా ఇలా చేసిన తర్వాతకి కొన్ని చేసి తీసుకుపోయి నూనెలో వేయించాను. మేమైతే రిఫైండ్ ఆయిలే యూస్ చేస్తామండి, సన్ఫ్లవర్ ఆయిల్. అప్పాలకి కానీ దేనికి కూడా మేము పామ్ ఆయిల్ యూస్ చేయము. చూసారు కదా, ఇలా చేసుకున్న తర్వాత తీసుకెళ్ళి ఆయిల్లో అయితే వేసి ఫ్రై చేసుకున్నాను. ఇలా కొద్దిగా ఆయిల్ వేడైన వెంటనే వేస్తే మనకి పొంగుతూ వస్తాయి అప్పలు అనేవి, చాలా మంచిగా ఉంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా, పొంగు ఆరిపోతున్న టైంలో మనకి ఒక సైడ్ కాలిపోయినట్టు అవుతుంది కాబట్టి సెకండ్ వైపుకి టర్న్ చేసుకుని కొద్దిగా కలర్ మారిన తర్వాతకి మనం తీసి వేరొక బౌల్లో వేసేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో అంటే ఎంతో టేస్టీకరమైన చెక్కలు మనకి ఇంట్లోనే రెడీ అయిపోతాయండి. బయట షాప్లో కంటే కూడా మన ఇంట్లో చేసుకుంటేనే మనకి చాలా హెల్దీ ఉంటుంది. బయట వాళ్ళు ఏ నూనెతో ఎలా కాలుస్తారో మనకి తెలియదు కాబట్టి మన ఇంట్లో మనం అన్నీ హెల్దీగానే యూస్ చేస్తాం కాబట్టి ఎప్పుడైనా కానీ కొద్దిగానైనా ఇంట్లోనే చేసుకోవడానికి ఎక్కువ ప్రిఫర్ చేయండి. లేదంటే కొంతమంది బయట ఆర్డర్ పైన అమ్ముతారు, వాళ్ళు కూడా మంచి నూనెనే చేస్తారా లేదా కనుక్కొని వాళ్ళకి ఆర్డర్ ఇచ్చి చేయించుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.